హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో నేను మీకు కొత్తగా ఒక 2-3 మండీలు అయితే చూపించడం జరిగింది. అవి కూడా చూపించేస్తాను. స్టాక్ ఎంత వచ్చింది అన్న విషయాలని ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఏ మండీలో ఎంతెంత స్టాక్ ఉంది అని అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఓకే, ఇంతకు ముందు వీడియో ఒకటి పెట్టాను, దాంట్లో అయితే మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ వీడియోలో మాత్రం మీకు ఏ మండీలో ఎంతెంత స్టాక్ వచ్చిందో చెప్తాను. ఇంకా లైక్ చేయకుండా లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇంకా చూసేయండి లేట్ లేకుండా. మండీలో స్టాక్ 500+ బాక్సులు అయితే ఉంది ఇప్పటికి. ఇంకా టీఎల్డి మండీలో తక్కువగానే కనబడుతుంది. ఓకే, ఎంఆర్ మండీలో ఒక 5+ దగ్గర 1000 దాకా వచ్చినట్టుంది బాక్స్ ఎంఆర్ మండీలో. ఓకే, చూద్దాం రండి. ఇంకా చలికి అయితే చలి మంటలు వేసుకొని కూర్చోన్నారు ప్రస్తుతానికి టైము దగ్గర 5 గంటలుగా వస్తుంది. నిన్నటి మాదిరి ఈరోజు కూడా కొంచెం త్వరగానే వచ్చాను. నిన్నటి అంత స్టాక్ అయితే కనబడడం లేదు. స్టాక్ దిగుతుంది. శ్రీనివాస మండీలో కూడా బాగానే ఉంది. జిఎల్టీ. ఓకే రండి ఇంకా చూసేద్దాం. సిఎంహెచ్ ఒక 500+ బాక్స్ ఏడు కూడా ఉంది అట్లు తెలుస్తుంది. రండి ఇంకా చూద్దాం. ఎంఆర్ఎం మండీలో ఒక 30+ బాక్సెస్ అండి. ఓకే రండి ఇంకా చూద్దాం. జీపీఆర్లో కూడా బోర్డు దిగేహారండి. జీపీఆర్ది ఒక 500+ బాక్సులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. వెహికల్స్ వెయిటింగ్లో ఉన్నాయి. రండి ఇంకా చూద్దాం. భాగ్యలక్ష్మి మండీలో కూడా పర్లేదండి, ఒక 200+ బాక్సులు ఉన్నట్లు తెలుస్తుంది. పీవీఆర్లో కూడా 200+ ఉన్నట్టు తెలుస్తుంది. చలికి మాత్రం విపరీతంగా ఉంది. చలిమంటలు వేసుకొని కూర్చున్నారు. రండి మిగతా మండీలో చూద్దాం. మదీనా మండీలో కూడా ఒక 400+ బాక్సులు అయితే ఉన్నట్లు కనబడుతుందండి. ఇంకా ఇటుపక్క జై భారత్ మండీలో కూడా ఒక దగ్గర 200+ బాక్సులు ఎంటర్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇటుపక్క చూసుకుంటే ఒక 100 వరకు బాక్సులు ఉన్నట్లు తెలుస్తుంది మాలిక్ మండీలో. రండి ఇంకా చూద్దాం. వీరభద్ర మండి 250-300 బాక్సెస్ ఉన్నట్లుగా వీరభద్ర మండీలో కనబడుతున్నాయి. రండి మిగతావి చూద్దాం. అందులో ఉంటాయా? సరే ఓకే బా. రండి, పెద్ద అని చెప్పాడు అక్కడ ఎస్ఎల్విలో 300 బాక్సులు ఉండొచ్చు అని. ఓకే మరి మిగతా మండీలో చూద్దాం రండి. ఎంఎండి మండీలో కూడా అయితే దింపుతున్నారండి. ఒక 300 బాక్సులు, 250 నుంచి 300 బాక్సులు ఉండే అవకాశం ఉంది. ఓకే చెప్పండి. సిఆర్కే వీడియోస్నా చూస్తుంటారా? ఏం పేరునా? మురళి. ఏ ఊరినా? ముదివేడు పక్కన గురికాన. అవునా? ఎన్ని వచ్చినాయినా? 87 వచ్చినాయి. అవునా? బండి నాదే. ఓకే అండి, ప్రస్తుతానికి ఇలా ఉంది స్టాకు. ఇంకా కొన్ని మండీల్లో చూద్దాం రండి. ఎంఎస్ఆర్ మండీలో కూడా ఒక 250 దగ్గర ఉన్నట్లుగా తెలుస్తుంది, 300 లోపు. ఓకే రండి ఇంకా చూద్దాం. ఏఎన్ఆర్ కేజీఎన్ మండీల్లో కూడా స్టాక్ అయితే దింపినట్లు తెలుస్తుందండి. ఒక 100 బాక్సులు మొత్తం రెండుట్లో కలిపితే 200 బాక్సుల వరకు. ఓకే రండి మిగతా మండీల్లో చూసొద్దాం. ఈ మండీలు కొత్తగా చూపిస్తున్నాను ఈరోజు. చూడండి, కొత్తగా మండీలు ఇవి ఇప్పుడు చూపించలేదు. ఇక్కడ కూడా ఒక దగ్గర 40+ బాక్సెస్ ఉన్నాయి బిఎల్టీ డిఎస్ఎం మండీలో. రండి ఇంకా చూద్దాం. ఎన్జిఎల్లో కూడా 50+ బాక్సెస్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా ఇటుపక్క ఏఎన్ఆర్ కేటీ కేజీఎన్లో రెండు కలిపిన 200+ బాక్సులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇవైతే కొత్తగా చూపిస్తున్నానండి, ఇప్పటివరకు చూపించలేదు మన వీడియోలో ఈ మండీలు. రండి ఇంకా చూసేద్దాం. ఎస్ఎంబి మండీలో కూడా 100+ బాక్సులు అయితే ఉన్నట్లు తెలుస్తుందండి. ఓకే
వివిఆర్ మండిలో ఒక 500 బాక్స్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. రండి ఇంకా చూద్దాం. అండి టీవీఎస్ మండి దగ్గర చూసుకుంటే షెడ్ కింద ఫుల్గా ఉంది. దగ్గర దగ్గర 1000+ బాక్సులు అయితే ఉన్నట్లు మనం చెప్పచ్చు. ఇంకా ఇటుపక్క ఓపెన్ ప్లేస్లో తీసుకుంటే దానికి డబల్ ఉన్నాయండి. కొద్దిగా ఖాళీగానే ఉంది ప్రస్తుత సమయానికి. ఓవరాల్గా డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి మార్కెట్లో. ఇంకా ధరలు ఎలా ఉండొచ్చు అన్నది ఒకసారి మనం చూస్తే, నిన్నటి కంటే దిగుమతి కొంచెం తక్కువగానే కనబడుతుంది కాబట్టి ఇవాళ అయితే పెరుగుద్దని ఆశిస్తున్నానండి. ఒక 400 వరకు టాప్ రేట్ వెళ్ళాలని అయితే గట్టిగా కోరుకుంటున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఎవరు కూడా ప్రత్యక్ష ప్రసారాన్ని అయితే మిస్ అవ్వద్దండి. అక్కడ చూడండి మంటలు ఎలా లేస్తున్నారో చలికి తట్టుకోలేక. ఓకే అండి, బాయ్. మళ్ళీ ప్రత్యక్ష ప్రసారంలో కలుద్దాం.